వీడియో చివరిదాకా చూడండి, సౌండ్ సాలిడ్గా ఉంటుంది, నాది గ్యారంటీ. సాయిబాబా గురించి మనం ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నామో ఆ ప్రశ్నలు దేనికి కూడా సమాధానం లేదు. సో ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తెస్తున్నాడు అంటే అది తెలంగాణ పైన, తెలంగాణ యొక్క సమగ్రత పైన, తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం పైన దెబ్బగొట్టేటువంటి ఒక ప్రయత్నం. కానీ మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు, మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు మీకు ఎందుకు కనపట్టలేదు నాకు అర్థం కావట్లేదు. క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేవి తెలంగాణలో ఎక్కువ జరుగుతాయి, ఆంధ్రాలో ఎక్కువ జరుగుతాయి. ఆంధ్రాలో ఎక్కువ జరుగుతాయి. అబ్బా, మీ ఇద్దరు విజ్ఞానం చూస్తుంటే విస్తు పోతుందయ్యా ప్రేమ. వీళ్ళ ధర్మ ప్రచారం అంతా ఎట్లుంటది తెలుసా? అలాగే పూర్వం బైరాగులు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏమి వేదాంతాలు చదివేసిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా పాడుకుంటూ తిరిగేవాళ్ళు. ఎవరు చేసిన ధర్మాన్ని కాపాడుకోవచ్చు అనుకుంటున్నారు. అవును, అదొక మానసిక స్థితిలో మనం నెట్టివేయబడుతున్నాం వాంటెడ్లీగా. సెల్యూట్ చేస్తున్నా అలాంటి భావజాలం కలిగిన వాళ్ళకి. అదే భావజాలంతో ఉండండి అంతే. ఎవడైతే మత ప్రచారం పేరుతో మన ఇళ్ల కాడికి వచ్చి లేకపోతే మన ఉండే కాడికి వచ్చేసి ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ కదా ఆఫీస్లో పెట్టుకొని ఫైట్ చేయాలి. అవును, వావ్, పాప మీ విషయం తెలియక లలిత్ కుమార్ చేసిన పోరాటాల గురించి మాట్లాడే యోగ్యత, అర్హత ఎవరికి లేదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ సాయిబాబా ఇష్యూ మొదలైనప్పటి నుంచి ప్రమోద్ అనే ఒక వ్యక్తి, అదేండి గుండు చేయించుకుని గడ్డం పెట్టుకుని అదో డిఫరెంట్ అటాక్ తోటి ఉంటూ ఉంటాడు కదా, ఆ వ్యక్తి నా గురించి, సాటి హిందుత్వవాదుల గురించి ఇష్టారీతన మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా నేను అతని మీద స్పందించలే. దాంతో మేము స్పందించేలా చేయటం కోసం అతను రోజు రోజుకి ఏమేం చేయకూడదో ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఉదాహరణకి ఒక క్రైస్తవుడైన భాను మేకల అనే వ్యక్తి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వటం కావచ్చు, లేకపోతే హిందూ వ్యతిరేకైన ఈ జై భారత్ రోత రమణమూర్తి ఉన్నాడు కదా, ఆ రోత రమణ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావటం. ఇంకా ప్రశ్న అని చెప్పేసి దిక్మాల్ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, రావణ్ అని చెప్పేసి, అలియాస్ బచ్చలకూర జోసఫ్. ఈ బచ్చలకూర జోసఫ్ దగ్గరికి వెళ్ళిపోయి అతనితో ఇంటర్వ్యూ ఇవ్వటం. ఇప్పుడు తాజాగా కాళోజీ టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది. కాళోజీ టీవీ అంటే బహుశా మీకు అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు తెలియదు ఈ వీడియో చూసేదాకా. ఈ వీడియో చూసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే, మొన్న కోవాబన్ను వలి ఉన్నాడు కదా, అదే అండి ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో ఉంటాడు వలి అని ఒక వ్యక్తి. అతను తెలంగాణ రాష్ట్రంలోని మేడారం ప్రాంతానికి వచ్చి అపరిశుభ్రంగా ఉన్న కోవా బన్నుల్ని అందరికీ అమ్మాలని చూశాడు. అఫ్ కోర్స్ కల్తీ కోవాను అమ్ముతున్నారన్న పేరుతోటి వేరే గ్యాంగులు కూడా, అంటే సేమ్ వర్గానికి సంబంధించిన గ్యాంగుల్ని అరెస్టులు కూడా చేశారనుకోండి. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయి సంఘీభావం ప్రకటించి మరీ వచ్చాడు, రాష్ట్రాల యొక్క భేదాన్ని కూడా మర్చిపోయి. అది ఈ కాళోజీ టీవీ యాంకర్ యొక్క ప్రొఫైల్. సో అలాంటి అతని దగ్గరికి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి పాపం ఎక్కే గడప దిగే గడప అని ఇంతమంది దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే మనం స్పందించకపోతే బాధపడతాడు కదా, అందుకని ఫస్ట్ టైం స్పందిస్తున్నా. పోనీ స్పందించేటప్పుడు ఆ వీడియోలో ఏమన్నా క్వాలిటీ ఉందా, కంటెంట్లో ఏమన్నా క్లారిటీ ఉందేమోనని చూసా, ఏమీ లేదు. కానీ మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి, అన్న అతనికి ఇట్లా సమాధానం చెప్పు, ఇతనికి అట్లా సమాధానం చెప్పు అంటున్నారు కాబట్టి ఫస్ట్ టైం సమాధానం చెప్పబోతున్నా. వీడియో చివరిదాకా చూడండి, సౌండ్ సాలిడ్గా ఉంటుంది, నాది గ్యారంటీ. కాకపోతే వాడు వీడు ఆ పాపిష్టెదవ, ఈ పోరంబోకెదవ అని ఇలాంటి పదాలు నేను వాడిన అనమాట. ఎందుకు ఏమిటి అనేది కొద్ది రోజుల తర్వాత మీకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి పదాలు పథకాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఫస్ట్ వీడియో చూద్దాం. ఆ వీడియో కంటే ముందు ఒకసారి వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్ చూద్దాం. మత ఉన్మాదం, ఆంధ్ర పైత్యం, తెలంగాణపై భారీ కుట్ర, సనాతన ట్రావెలర్ ప్రమోద్తో సెన్సేషనల్ ఇంటర్వ్యూ. ఓకే, ఇక్కడ పాపం అందరూ కూర్చుని మత ఉన్మాదమని, ఆంధ్ర పైత్యమని పెట్టారు. ఎందుకు ఈ పేర్లు పెట్టాల్సి వచ్చింది అంటే, సాయిబాబా గురించి మనం ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నామో ఆ ప్రశ్నలు దేనికి కూడా సమాధానం లేదు. పైగా మనకి సమాధానాలు చెప్పే క్రమంలో ఈ ప్రమోద్ ఎవరైతే ఉన్నాడో ఇతను మాట్లాడే మాటలన్నీ కూడా వాసుదేవానంద సరస్వతి గారి గురించి, మౌనస్వామి వారి గురించి, లాహిరి మహాశయ గురించి, బివి నరసింహస్వామి గురించి, వీళ్ళ ప్రస్తావనలన్నీ తెచ్చి ఏదో రిఫరెన్స్లు ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వీళ్ళెవ్వరూ తెలంగాణ వ్యక్తులు కాదు, తెలుగు వ్యక్తులు కాదు. కానీ ఇతను వాళ్ళ పేర్లు ప్రస్తావనలు తీసుకుంటాడు. ఇదే సాయిబాబా మీద ప్రశ్నలు రేకెత్తిస్తున్న వాళ్ళ విషయంలో మాత్రం వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తెస్తున్నాడు అంటే, మనం అడిగే ఏ ప్రశ్నకి వీళ్ళ దగ్గర ప్రాపర్ సమాధానం లేదు. సో ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. అయితే కొంతమంది వ్యక్తులు వాంటెడ్గా తెలంగాణలోకి వివిధ ప్రాంతాల నుంచి,
అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అది తెలంగాణ పైన, తెలంగాణ యొక్క సమగ్రత పైన, తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం పైన దెబ్బగొట్టేటువంటి ఒక ప్రయత్నం ప్లాన్డ్గా జరుగుతుందనేది కొంత చర్చ తెలంగాణ వాదుల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. బాబు నీ పేరేంటో నాకు తెలియదు, బట్ స్టిల్ నువ్వు అడిగిన పాయింట్ చాలా మంచిది. ఎవడెవడో ఎక్కడి నుంచో వచ్చేసి ఏదో రెచ్చగొట్టేస్తున్నారు అని మాట్లాడుతున్నావు. కానీ మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు, మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు మీకు ఎందుకు కనపట్టలేదు నాకు అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక పంది ఉంటుంది. ఆ పంది ఏమన్నాడు, నాకు పావు గంట సమయం ఇస్తే హిందువులందరినీ పర్ర కోసి చంపుతా అన్నాడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క సమగ్రత, ప్రజా భద్రత, ప్రజాశాంతి ఇవేవి భంగమైనట్టు నీకు అనిపించలేదే? పైగా మొన్నటి దాకా తెలంగాణ తల్లి చేతుల్లో ఉన్న బతుకమ్మ తల్లి గురించి ఆ పందోళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే గోల్ బతుకమ్మ అని బతుకమ్మ తల్లిని అవమానించాడు. అప్పుడు నీకు అనిపించలేదు కదా తెలంగాణ రాష్ట్రం యొక్క సమగ్రత, సమైక్యత దెబ్బతింటుందని? ఇక రాముడి గురించి, భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి వాడు మాట్లాడిన మాటలు, వాడేంటి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడిన మాటలు మీ చెవుల్లోకి వెళ్ళాలా? నీ ఎదురుగా కూర్చున్నాడే అతని చెవుల్లోకి వెళ్ళాలా? ఎందుకంటావు? ఓకే, వాళ్ళు హిందువులు కాదుగా, హిందువులు చేస్తేనే తప్పు, హిందువులు మాట్లాడితేనే తప్పు. పైగా ఇదే సాయి భక్తుడైనా నీ ఎదురుగా కూర్చున్న ప్రమోద్ అనే వ్యక్తికి కావచ్చు, నీకు కావచ్చు, వరంగల్లో సాయిబాబా ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ శర్మ గారిని ఒక పక్కనే మసీదులో పనిచేసే ఇమాం వచ్చి కొట్టి చంపేస్తే మీరెవరు మాట్లాడాల? అప్పుడు మన రాష్ట్రం యొక్క సమగ్రత, సమైక్యత దెబ్బతినలా. నిన్న మొన్న గుళ్ళల్లోకి వచ్చి ముత్యాలమ్మ తల్లి గుడిని పాడు చేసినా, పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టినా, లేకపోతే ఇంకో ఆలయంలోకి వెళ్ళి శివలింగం మీద కాళ్ళు పెట్టి ఎక్కినా, ఇంకో ఆలయంలోకి వచ్చి ఒక ముస్లిం వ్యక్తి మలమూత్ర విసర్జన చేసినా, అవన్నీ తెలంగాణ రాష్ట్రం యొక్క సమగ్రత, సమైక్యతను పెంచేవా? మేము వచ్చి మాత్రం చెడగొడుతున్నామా? బాగుందా? మీ సెలెక్టివ్ సింపతి ఎప్పటికన్నా మారుతుందేమోనని చూస్తా. మారదు. మీరు ఇలాగే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మేము మా వాళ్ళని నిద్ర లేపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిందువుల్ని కలపటం కంటే విడగొడటం ఎంత ఈజీనో చూడండి. ఈ రోజున లలిత్ కుమార్ కావచ్చు, లలిత్ కుమార్ లాగా పనిచేస్తున్న హిందుత్వవాదులు మేము మా ప్రాంతాన్ని విడిచిపెట్టేశాం, మా కులాన్ని, మా అస్తిత్వాన్ని విడిచిపెట్టేశాం, ధర్మమే మా ప్రాణం, దేశమే మా ప్రాణం అనుకుని బ్రతుకుతూ ఉన్నాం. కానీ మమ్మల్ని హిందూ సమాజానికి దూరం చేయాలన్నా, హిందూ సమాజంలో వైషమ్యాలు పెంచాలి అన్నా ఈ 2 పాయింట్స్ పట్టుకుంటే చాలు. 1 ప్రాంతము, 2 కులము. కర్మ ఏంటంటే కొంతమంది హిందుత్వ వాదం ముసుగెత్తుకుని కూడా చివరికి ఇలాంటి వాదాన్ని ఎత్తుకుంటున్నారు. చూద్దాం, ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడో చూద్దాం. సో దీని గురించి మనం చాలా సీరియస్గా, లోతుగా మాట్లాడుకునే అవసరం అయితే ఉంది. అసలు వీళ్ళెవరు? వీళ్ళు ఇక్కడ ఆఫీసులు పెట్టి, వీళ్ళు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రమోద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తను చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, నేను సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నాను, కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలని అనుకోవడం లేదు. సో ఏదైనా సరే నా మతం ఏదైతే చెప్పిందో, నా సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, నా హిందూ ధర్మం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం, ఆ యొక్క ధర్మాల ప్రకారం నేను ఫాలో అవుతానని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ప్రజల్ని కొంత మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆఫీసులు పెట్టడం మీ ప్రాబ్లమా? ఆఫీసులు పెట్టి ఇలాంటి పనులు చేయటం మీ ప్రాబ్లమా? అసలు ఆంధ్రా నుంచి ఇక్కడికి రావటం మీ ప్రాబ్లమా? క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇదే ప్రాంతంలో కల్వరి సతీష్ కావచ్చు, లేకపోతే జైపాల్ కావచ్చు, లేదంటే గొల్లపల్లి మోజెస్ చౌదరి కావచ్చు, పాస్టర్ విపి రెడ్డి కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, ఇలాంటి పాస్టర్లు అందరూ వచ్చి పెద్ద పెద్ద చర్చిలు పెట్టేసుకుని, రోజు మైకాలు పెట్టేసుకుని ఇక్కడ ప్రజానికం మొత్తాన్ని కూడా కొబ్బరి నూనెలని, కర్చీఫ్లని మాయదొబ్బేసి మత మార్పిడి చేస్తూ ఉంటే మీకు ఎప్పుడు బాధ అనిపిలా. వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మేము వచ్చి మాట్లాడితే మీకు సడన్గా ప్రాంతం గుర్తొచ్చేసింది, కొద్దిసేపు తర్వాత కులం కూడా గుర్తొస్తుంది. అది వేరే విషయంలేండి, అన్నీ మాట్లాడదాం. కాకపోతే నీ నొప్పి ఏంటో నాకు అర్థం కాలేదు. కాళోజీ టీవీ అంటే కాళోజీ టీవీ అంటున్నా నేను ఏమనుకోమాక, నీ పేరు నాకు తెలియదు బ్రదర్, అందుకని కాళోజీ అంటున్నా. ఓకేనా? ఈ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మీ పైన వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నట్టుగా నేను ఒక స్టోరీ చూడడం జరిగింది. అసలు నాకు అప్పుడు అనిపించింది, నాకు అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి. సో అసలు మీకు ఎందుకు మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళేనా? ఒకసారి చాలా క్లియర్ చెప్పగలుగుతారా? ఇప్పుడు సాయిబాబా విషయంలో ఏదైతే ఎఫ్ఐఆర్ వచ్చిందో, ఎఫ్ఐఆర్ అయ్యిందో, ఓకే, షిరిడిలో అయ్యింది, ఇక్కడ దిల్షుక్ నగర్ పిఎస్ లో కూడా అయ్యింది. అవును. ఆ లిస్ట్ మొత్తం తీస్తే నాకెందుకు ఒక డౌట్ వచ్చింది. రీసెంట్గానే 2-3 days బ్యాకే నేను చేసిన వీడియో, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు, నేను ఒక్కనే తెలంగాణ అని నాకు అది ఇప్పుడే తెలిసిందని. అవును. చూస్తే ప్రతి ఒక్కరు, కర్ణాకర్ సుగుణ ఆంధ్ర, లలిత్ కుమార్ ఆంధ్ర, భారత్ వర్ష ఆంధ్ర,
భాస్కర్ కిల్లి ఆంధ్ర, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆంధ్ర, సూర్య అక్కొండి ఆంధ్ర, స్ట్రింగ్ వినోద్ గాడు ఆంధ్ర, పల్ల పార్వతి అని ఉంటాయి ఆమె ఆంధ్ర, అవును, ఇంకా చాలా మంది ఉన్నారు. మాధవలతో కూడా ఆంధ్ర ఉన్నట్టున్నది. అందరూ వాళ్ళే. ఉమ్, ఉమ్, చూస్తే ఎందుకు ఈ ఫార్మాట్ అర్థం కావట్లేదు. ఉమ్. ఇప్పుడు మీరే చెప్పండి, క్రిస్టియన్ కన్వర్జన్స్ అనేవి తెలంగాణలో ఎక్కువ జరుగుతాయి, ఆంధ్రాలో ఎక్కువ జరుగుతాయి? ఆంధ్రాలో ఎక్కువ జరుగుతాయి. అబ్బా, మీ ఇద్దరు విజ్ఞానం చూస్తుంటే విస్తు పోతుందయ్యా బ్రెయిన్. క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి ఈయన ప్రశ్న అడుగుతాం. ఆంధ్రాలో ఎక్కువ జరుగుతుంది ఆయన చెప్పటం. సో ఫోన్లో మొత్తానికి ఆంధ్ర క్రైస్తవ ప్రభావంతో రిస్క్లో ఉందన్న విషయం ఒప్పుకున్నారు. కానీ తెలంగాణకి రిస్క్ లేదని మీరు ఎట్లా చెప్తారు? ఆంధ్రాలో మత మార్పిడి అనే రిస్క్ ఉంటే తెలంగాణలో మత మార్పిడితో పాటు లవ్ జిహాద్ అనే రిస్క్ ఉంది. ఈ రెండింటితో పాటు ఈ సోటా బూమ్ బూమ్ అనే బ్యాచ్ ఉంది. ఈ బూమ్ బూమ్ గాళ్ళతోటి అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకంటే వీళ్ళు హిందువుల్ని మాత్రం కులం పేరుతో రెచ్చగొడుతూ మిగతా వాళ్ళందరినీ కూడా కులం ఏదైనా ప్రాంతం ఏదైనా మనం అందరం కలిసి ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇదే కాళోజీ టీవీలో వీడియోలు చేశా, వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంట. అంటే విద్వేషం మతం పేరుతో చెప్తేనే వస్తుందా? ఇప్పుడు మీరు ప్రాంతం పేరుతో పెడుతుంటే ఇది విద్వేషం కిందకి రాదు. కలిసి ఉండాల్సిన భారతీయులందరినీ ప్రాంతానికి ఒకళ్ళగా విడగొట్టేసుకుని బతకమంటాం తప్పు కాదు. కులానికి ఒకళ్ళగా విడగొట్టేసి ఆ జనులు, ఈ జనులు, భూజనులు, బొక్కజనులు అని చెప్పేసి చెప్పటం అది విడగొడతాం కాదా? అది విద్వేషాలు పెంచడం కాదా? కాస్తన్నా సరే హిందువులు ఇక నుంచైనా బుర్ర పెట్టి ఆలోచించండి. ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఎవడో రెచ్చగొట్టాడు కదా అని రెచ్చిపోతూ ఉంటే వీక్ అయిపోయేది సనాతన ధర్మమే, లోకు అయిపోయేది హిందుత్వమే. ఇలా లోకు అవ్వకుండా హిందువులందరూ ఏకతాటి మీదకి వచ్చేలాగా ప్రయత్నం చేయటం కోసమే ఎన్నో విషయాల్లో మమ్మల్ని మేము చంపుకుంటున్నాం, మా ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుంటున్నాం. ఈ రోజున కొంతమంది గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, కొన్నిసార్లు విపరీతమైన ప్రచారాలు చేస్తూ ఉంటారు. మనలో ఉండే సంప్రదాయాల గురించి, ఆచారాల గురించి, లేకపోతే పద్ధతుల గురించి. అలాంటి సందర్భంలో ఆ గురువుని మేము కూడా అమ్మ ఆలిబూతులు తిట్టలేక కాదు, తిట్టడం వల్ల మన వాళ్ళని మనమే దూరం చేసుకుంటున్నాం. కాబట్టి ఐక్యతని పెంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి కొన్నిసార్లు మాకు బాధ కలిగినా, కోపం వచ్చినా అణుచుకుని నవ్వుతూ సమాధానాలు చెప్తూ ఉంటాం. కానీ ఈ ప్రమోద్ అనే వ్యక్తికి అలాంటి బాధ్యత ఏమీ లేదు. కాబట్టి ఇతను ఇలా రెచ్చగొట్టుకుంటూ మొన్నటిదాకా వేరే ఏదో వాదన ఎత్తుకున్నాడు, ఈ రోజున కొత్తగా ప్రాంతీయ వాదం ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు? హిందువేతరులు, హిందూ వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. అన్య మతస్థుల దగ్గరికి కూడా వెళుతూ ఉన్నాడు. పైగా దీన్ని ఇతను సమర్థించుకుంటూ భీష్ముడు దుర్యోధనుడు అంటా చెప్తున్నాడు. ఇక్కడ తీసుకోవాల్సింది భీష్ముడిని ప్రమాణంగా కాదు, రాముడిని ప్రమాణంగా తీసుకోవాలి. రాముడికి తెలుసు సుగ్రీవుడి కంటే వాలి బలవంతుడని. రాముడికి తెలుసు వాలి తలుచుకుంటే తన భార్యని క్షణాల్లో తన దగ్గర పెట్టగలడు, యుద్ధమే అవసరం లేకుండా చేయగలడని. కానీ అదే అధర్మం ఏదైతే రాముడి భార్య విషయంలో జరిగిందో సుగ్రీవుడి భార్య విషయంలో కూడా వాలి చేశాడు. అలాంటి అధర్మపరుడి సాయం నేను తీసుకున్నాను అంటే అధర్మానికి వత్తాసు పలికినట్లే. నా జీవితంలో నాకు భార్య ముఖ్యమా, ధర్మం ముఖ్యమా అంటే నాకు ధర్మమే ముఖ్యమని తన చేష్టల ద్వారా నిరూపించిన మహనీయుడు శ్రీరాముడు. ఎందుకంటే ఒక బిందెడు పాలల్లో చిటికెడు విషమే కలిపి ఒక్క చిటికెడేగా కలిసింది తాగు అంటే ఎవడు తాగడు. ఎందుకంటే ఆ చిటికెడు చాలు ఆ బిందెడు పాలని విషం చేయటానికి. అలాగే చిటికెడు విషం ఉన్న పెద్ద బాండీలో ఒక 100 లీటర్ల పాలు పోసేసి 100 లీటర్లు పోసేవండి, విషం డైల్యూట్ అయిపోయి ఉంటుంది, తాగండి అంటే ఎవడు తాగడు. అలాగే నువ్వు కూడా నేను ధర్మాన్ని గెలిపించడానికి అధర్మం పక్షాన చేరాను అంటున్నావంటే నీ అంత నీచుడు ఇంకొకడు లేడు. ధర్మానికి అధర్మంతో ఎప్పటికీ పొత్తు సాంగత్యం రెండూ ఉండవు. ఇదే సనాతన గ్రంథాలన్నీ చెప్తున్న మాట కూడా. కాబట్టి ఈ ప్రమోద్ అనే వ్యక్తి చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని అతను ఎంత చెప్పినా సరే ఎప్పటికీ దాన్ని కవరింగ్ చేసుకోలేడు. హిందూ బంధువులరా, మీరు ఆలోచించండి ధర్మానికి ఈ ప్రమోద్ అనే వ్యక్తి ఎంతటి దారుణమైన ద్రోహాన్ని చేస్తున్నాడు అనేసి. పైగా ఇతను మేమేదో టార్గెట్ చేసేసాము, ఇతను తెలంగాణ కాబట్టి మేము ఆంధ్ర కాబట్టి అంటున్నాడు. ఇతనికి బహుశా తెలంగాణ అనే ఫీలింగ్ ఇంకా ఉందేమో. మాకు ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ ఏది లేదు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఆంధ్రాలో అయినా సరే నేను స్థిరపడింది తెలంగాణలోనే. నాకు ఇక్కడే ఆధార్ కార్డు ఉంది, ఇక్కడే ఓటర్ కార్డు ఉంది, నా సొంత ఇల్లు ఇక్కడే ఉంది. కాబట్టి ఇది నా నేటివే, ఇది కాదంటానికి నీకు అధికారం లేదు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(c)(d)(e) ఈ 3 క్లాజెస్ కూడా చదువుకోండి. ఒక భారతదేశంలో పుట్టిన పౌరుడిగా నాకు ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ప్రాంతంలో అయినా సురక్షితంగా సంపూర్ణమైన హక్కులతో జీవించే అధికారం నాకు ఉంది. అది నా హక్కు, నా స్వేచ్ఛ. దాన్ని ఎవ్వరు కాదనలేరు, ఎవ్వరు భంగపరచను లేరు. అయినా కూడా ఇక్కడ నేను హక్కుల కంటే కూడా ఎక్కువ బాధ్యతని గుర్తిస్తున్నా.
నేను మొదట భారతీయుణ్ణి, భారతదేశము నా మాతృభూమి అన్నాను తప్ప ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి, తెలంగాణ నా మాతృభూమి అని నేను ఎప్పుడు ప్రతిజ్ఞ చేయలే. అలాగే భారతీయులంతా నా సహోదరులు అనుకున్నాను తప్ప ఆంధ్ర వాళ్ళంతా నాకు సహోదరులు, తెలంగాణ వాళ్ళంతా నాకు పక్కింటోళ్ళు, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళంతా నాకు బామ్మర్దులు, ఎలాంటి ప్రతిజ్ఞలు ఇలాంటి ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదు, చెయ్యలేదు కూడా. అలాగే హిందూ అనే శబ్దానికి కూడా మేము హిందూ అంటున్నాం కదా, ఆ హిందూ అనే శబ్దానికి కూడా నేను కాదు, మా పూర్వజుడైన వీర్ సావర్కర్ గారు ఎప్పుడో చెప్పారు, ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అని. ఉత్తరంలో ఉన్న సింధు నది నుంచి దక్షిణాన ఉన్న సింధువు దాకా, అంటే సముద్రం దాకా మధ్య భాగంలో ఉన్న భూమిని ఎవరైతే తమ పితృభూమిగా మాతృభూమిగా భావిస్తారో, ఇది పుణ్యభూమి కర్మభూమి అని భావిస్తారో అలాంటి వాళ్ళంతా హిందువులే అంటున్నారు. ఈరోజు మీరు అంటున్నారు కదా ముస్లింలు క్రైస్తవులు అని చెప్పేసి, వాళ్ళని కూడా భారత మాత మాకు దైవంతో సమానము, అందరిలాగే మేము కూడా వందే మాతరం అంటామని చెప్పమానండి. భారతదేశాన్ని ఒక తల్లిగా తండ్రిగా, భారతదేశాన్ని దైవంగా చూస్తామని చెప్పమానండి. అప్పుడు మేము వాళ్ళని గౌరవించకపోతే మాట్లాడండి. పైగా ఆ ప్రాంతం కాబట్టి టార్గెట్ చేసాం, ఆ ప్రాంతం కాబట్టి టార్గెట్ చేసాం అంటున్నాడు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది ప్రమోద్? ఒక్కసారి వీడియో చూడు. ఫోటోలో ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు. క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి, ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ, అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ, అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ, మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ, ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ, నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి, ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచే రావాలి, అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవ్వాలి, అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను. భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు. ఎంత ఎంత గలీజ్ బూతులు ఉన్నాయి దీంట్లో. ఏ మతం అమ్మాయి గురించి అయినా ఇంత గలీజ్ గా మాట్లాడుతూ పోస్ట్ చేయగలడా? రీపోస్ట్. నన్ను ఉద్దేశిస్తే సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెంచుకొని, ఇంకా నేను ఇంకా సహించలేను, ఇంకా నేను ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను, ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి, ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట, నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు, ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని, కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా, అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. చూశారు కదా, సనాతని భవాని అనే ఈ ఆడబిడ్డని ఇతని మిత్రులు కలిసి కొంతమంది చాలా దారుణంగా ట్రోల్ చేసి రకరకాలుగా ఏడిపించారు. మరి ఈ బిడ్డ ఎవరు? తెలంగాణ బిడ్డ కదా? భవాని ఎవరు? మరి సాటి తెలంగాణ బిడ్డని ఇంత దారుణంగా ఏడిపించిన ఈ వ్యక్తి తాను సబ్జెక్టు పరంగా డిఫెండ్ చేసుకోలేని స్థితికి వచ్చేసిన తర్వాత ప్రాంతీయ వైషమ్యాలు లేపుతూ హిందువుల మధ్య చీలిక తేవటానికి చూస్తున్నాడు. ఇలాంటి వాడి గురించి ఆ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కాళోజీ అని అతను ఎందుకు మాట్లాడలా? అదేందన్నా, నువ్వు కూడా ఒక అమ్మాయిని ఏడిపించినావు కదా, మరి ఆ బిడ్డ తెలంగాణ బిడ్డనే కదా, నువ్వు అడగాలి కదా. ఎందుకు బ్రదర్ అడగలేదు? అంటే నీకు ఇన్ఫర్మేషన్ లేదా, లేకపోతే ఇంట్యూషన్ లేదా? ఆలోచించు. అలాగే మేము నిన్ను టార్గెట్ చేయటం కాదు ప్రమోద్, సనాతన ధర్మానికి ఎవరు విరుద్ధంగా ఉంటే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాం. ఈరోజున శాలెం రాజు చిలకలూరుపేట ఆంధ్ర, హనీ జాన్సన్ వైజాగ్ ఆంధ్ర, విపి రెడ్డి రాజమండ్రి, అలాగే విజయ్ కుమార్ జంగారెడ్డిగూడెం ఆంధ్ర, సాంబశివరావు ప్రకాశం జిల్లా, జాషువా డానియల్ చెగోడి ఎంకెక్కడో, ఆడు కడపలో ఉంటాడు, ఆడ పేరేంటి, ఆ విగ్గు దర్శన్ గాడు, అభినవ్ దర్శన్ గాడు, వాడు. మాకు ప్రాంతం ఏంటి, భాష ఏంటి? ధర్మానికి ద్రోహం చేసిన వాడిని ఎవరినైనా ఎండగడతాం. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి చూసుకుంటే పేరేంటి, అజయ్ బాబు గాడు, పోరంబోక్ గాడు, మరి ఆడు ఖమ్మం జిల్లాలో పుట్టి మొన్న ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ ప్రసంగాలు ఇచ్చాడు. తూర్పుగోదావరి ఎవరిదే? మాందే. పశ్చిమ గోదావరి ఎవరిదే? మన క్రైస్తవులది. గుంటూరు ఎవరిదే? బాపట్ల ఎవరిదే? మాది అన్నాడు. మేము అరేరే నువ్వు ఎట్ట తెలంగాణ వాడు ఆంధ్ర పోయి మాదని ఎట్టా అంటావురా అని అన్నామా? అనలేదే. ఎందుకంటే వాడు క్రైస్తవులంతా వాళ్ళే అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు మేము మాత్రం హిందువుల్లో ఆంధ్ర హిందువులు, తెలంగాణ హిందువులు, మహారాష్ట్ర హిందువులు, కాశ్మీర్ హిందువులు అనుకోవాలా? హిందుత్వం ఒక్కటే, హిందువులంతా ఒక్కటే, వసుదైక కుటుంబం అని భావించేవాళ్ళం మేము.
అలాంటిది ఒకే దేశంలో ఉండేవాళ్ళు మాత్రం వేరు వేరని ఎట్లా అనుకుంటాం ప్రమోద్? వీళ్ళు ఫైట్ చేసేది ఎవరితో? ఇప్పుడు వీళ్ళంతా బ్యాచ్ ఎప్పుడు ధర్మం గురించి చెప్పరు. అవును వీళ్ళ వెనకాల మీరు షెల్ఫ్లలో చూసినా బుక్కులు ఉంటాయి. అవును బుక్కులు తీస్తే కదా నలుగుతాయి, కానీ వీళ్ళు బుక్కులు తీయరు. అవును పాపం ఇతని జ్ఞానం చూడండి, ఎంత అమాయకంగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని జ్ఞాని అనుకుని టీవీ ఛానల్స్లో కూర్చోబెడుతున్నారు. అంటే పాపం వాళ్ళ తప్పు లేదులేండి. యూట్యూబ్ ఛానల్స్కి ఏముంది, చీమ సచ్చినా వార్తే, చీమ బతికిన వార్తే. ఇతను వెళ్ళి మాట్లాడినా మాట్లాడిస్తారు, నా బోటోడు వెళ్ళినా మాట్లాడిస్తారు. కానీ ఇక్కడ ఆలోచించండి, ఇతని జ్ఞానం పుస్తకాలన్నీ ఒక్కసారన్నా తీస్తే కదా నలుగుతాయి అంటాడు. అరే పుస్తకం నలిగితేనే తీసినట్టు అని భావిస్తున్న ఇతని అజ్ఞానాన్ని చూస్తే మేమేమనుకోవాలి? అంటే పుస్తకాన్ని తీస్తే జాగ్రత్తగా చదువుకోరా? నీకు అది పుస్తకమేమో, మాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చే వస్తువులు ప్రాణం. అందుకే ఆ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. అంత మాత్రం చదవనట్టు కాదు ప్రమోద్. వీళ్ళ వీడియోలు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు శివశక్తి 10 వార్షికోత్సవం అని చేసుకున్నారు, 10th ఇయర్ది. అవును 10 years వీడియోలలో మీరు ఎక్కడైనా చూడండి, బుక్ తీసి సమాధానం క్రిస్టియన్స్ కి చెప్పాడా? అవును లేదు. అవును లలిత్ కుమార్ ఉంటాడు, ఉమ్, అప్పుడో ఇప్పుడు బుక్ ఓపెన్ చేస్తాడు, మిగతాదంతా క్రిస్టియన్స్ మీద పడి వీడియోలు చేయడమే ఉంటది. అవును హిందువుల కోసం ఏం వీడియోలు చేసిండంటే వీళ్ళ సొంత ఒపీనియన్ పక్కనోళ్ళ మీద జనాలకి చెప్తా ఉంటారు తప్ప ఉమ్, అది కరెక్ట్ వేలో వెళ్తే ఎట్లుంటది ఏం చెప్పరు. అవును అయితే ఇప్పుడు నేను, కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవులతో చేసిన డిబేట్స్ అన్నీ నువ్వు చూసుండవు. ఎందుకంటే చూస్తున్నట్లయితే కనుక రామాయణం మీద చేసిన డిబేట్, అలాగే అంతకుముందు కరుణాకర్ గారు భాగవతం మీద, భగవద్గీత మీద చేసిన డిబేట్లు, ఇవి కూడా నీకు తెలిసిండేవి. దాంతోపాటు హిందూ జనశక్తి ఛానల్లో వీడియోస్ ఎప్పుడైనా చూస్తే ఇవన్నీ కౌంటర్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అంటే మన గ్రంథాలని, మన ధర్మాన్ని అవమానిస్తున్న వాడికి, అలాంటి వాడికి టిట్ ఫర్ టాట్, అంటే వాడి గ్రంథంలో ఉన్న బొక్కల్ని చెప్తూనే మన గ్రంథంలో ఉన్న గొప్ప విషయాలను కూడా చాలా వాటికి చెప్తూనే ఉంటాం. ఎందుకంటే హిందుత్వం మీద, హిందూ గ్రంథాల మీద మాకున్న అవగాహన, మాకున్న స్ట్రేచర్ ఏంటి అనేది నువ్వు ఆ ఛానల్ ఎప్పుడైనా చూస్తే తెలిసేది. నీకు కావాల్సిన బిట్లు మాత్రమే చూసుకుంటూ అక్కడికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేసుకుంటే మేమేం చేస్తాం? మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం, మేమేం చెప్తున్నాము అనేది. ఇతను కూడా వచ్చేసి సాయిబాబా గురించి మాట్లాడతాడు, ఇతను కూడా వచ్చేసి ఏదో ధర్మ ప్రచారం చేస్తా అని మాట్లాడతాడు. కానీ వీళ్ళ ధర్మ ప్రచారం అంతా ఎట్లుంటది తెలుసా? బైబిల్ని తిట్టడం, క్రిస్టియన్స్ని తిట్టడం, క్రిస్టియన్ పాస్టర్ని తిట్టడం, జీసస్ని తిట్టడంతోనే పని. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మైదా పిండో, గోధుమ పిండో, లేకపోతే ఏదన్నా తినే పదార్థాలు ఉన్నాయి అనుకో, వాటి మీద ఇది తినతగిన పదార్థము, ఇది తినాల్సిందే అని ఎవరు రాయరు. కానీ విషం లేకపోతే పురుగుల మందు ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, దాని మీద రాస్తారు నాట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, పాయిజనస్ ఇట్లాంటివి రాస్తారు. ఎందుకు? దానివల్ల ప్రమాదం వస్తుంది కాబట్టి. ఇప్పుడు హిందూ గ్రంథాలని ఇవి మీరు చదవాల్సిందే అని మనం ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందువుగా పుట్టినవాడు చదివినా చదవకపోయినా వాడికి ధర్మం అనేది మన మాటల్లోనూ, సామెతల్లోనే వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకయ్యా చివరికి భారతదేశంలో బిచ్చగాళ్ళు కూడా అమ్మ ధర్మం చెయ్యమ్మా అని అడుక్కుంటారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతివాడికి తెలుసు, లేనివాడికి ఉన్నవాడు పెట్టడమే ధర్మము అని చెప్పేసి. కాబట్టి ఇంతకంటే పెద్ద డైలాగులు అవసరంలా. అలాగే పూర్వం బైరాగులు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏమి వేదాంతాలు చదివేసిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా పాడుకుంటూ తిరిగేవాళ్ళు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికై నన్ను తప్పదన్నా అని చెప్పేసి ఒక చిన్న లైన్లోనే ఎంత వేదాంతం చెప్పారు. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి అనే శ్లోకాన్ని ఒక సింపుల్ టర్మ్స్లో చెప్పేశారు. కానీ బైబుల్, ఖురాన్లో నువ్వు ఏదైతే వెనకేసుకొస్తున్న పుస్తకం ఉందో ఆ పుస్తకాల్లో నా మతం కాని వాడిని చంపేసేయి, నన్ను పూజించిన వాడిని నరికేసేయి, ఇట్లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి హిందువులకు తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, పాపం మన భగవద్గీత, భారతం, రామాయణం లాగానే వాటిలో కూడా మంచి విషయాలే ఉంటాయి అనుకుంటున్నారు. నువ్వు ఎట్టాగు ఏ పుస్తకం చదవలేదు కాబట్టి చదివిన పండితులకి ఎప్పటి నుంచో సవాల్ ఇస్తున్నా. మళ్ళీ ఇప్పుడు నీ వీడియో వేదికగా వాళ్ళకి సమాధానం ఇస్తున్నా, నీకు సమాధానం ఇస్తున్నా. నువ్వేదో పెద్ద అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తిలా మాట్లాడుతున్నావు కాబట్టి బైబుల్, ఖురాన్ తరఫున వకాలత్తు పుచ్చుకుని హిందూ గ్రంథాల్లో లేని మంచి బైబుల్లో నుంచి, ఖురాన్లో నుంచి ఒక్కటి చూపించు ప్లీజ్. ఎక్కువ అడగట్లేదు. అది చూపించలేకపోతే మూసుకు కూర్చోండి. ఇప్పుడు ఆదిశంకరాచార్య కానీ వేరే గురువులు, రామానుజాచార్యులు, ఇట్లాంటి వాళ్ళందరూ మనం తీసుకుంటే ధర్మ ప్రచారం అంటే మన ధర్మంని బోధించిరా, లేకపోతే క్రిస్టియన్కి అగెయిన్స్ట్ గా, లేకపోతే ముస్లిమ్స్కి అగెయిన్స్ట్ గా ఫైట్ చేసిరా? ఆబ్వియస్లీ. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే శంకరాచార్యుల వారు 72 అవైదిక మతాలని ఖండించి వాదన ద్వారా షణ్మత స్థాపన చేశారు. అందుకే వారిని షణ్మత స్థాపనాచార్య అంటారు జగద్గురు సంబోధనతో పాటు. అలాగే రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు కూడా వారి సిద్ధాంతాల మీద చర్చలు చేసుకున్నారు. ఎదుటివారి సిద్ధాంతాలతో తేడాలు వచ్చినప్పుడు విభేదించుకున్నారు. ఎప్పుడైనా పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ప్రశ్నించినప్పుడే.
అందుకే సనాతన ధర్మంలో ప్రశ్నోపనిషత్తును కూడా దశోపనిషత్తుల్లో భాగంగా భాష్యం చేశారు. పాపం ఇతనికి అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రమోద్ అనే వ్యక్తికి ఎంత జ్ఞానం ఉందంటే తనకు 10 శ్లోకాలు తెలిస్తే ఈ 10 శ్లోకాలు దమ్ముంటే నువ్వు చెప్పరా అని అడగటంతో అయిపోయింది. కానీ ప్రమోద్ ఆలోచించు, జకీర్ నాయక్, బ్రదర్ సిరాజు, షఫీ వీళ్ళు కూడా హిందూ శ్లోకాలని బట్టి వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. శ్లోకం బట్టి బట్టేస్తే సనాతన ధర్మం అర్థమైపోయినట్టు అనుకుంటున్నావా? అది సో హిందువులు ఆలోచించుకోవాలి. ప్రతిసారి హిందువులు ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆలోచించుకోవాలి అని చెప్పటం నా బాధ్యత, ఆలోచించటం మీ బాధ్యత, కాబట్టి గుర్తు చేస్తున్నాను అంతే. జనాలు కూడా ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తే చాలు మన ధర్మాన్ని కాపాడుకోవచ్చు అనుకుంటున్నారు. అవును, అదొక మానసిక స్థితిలో మనం నెట్టివేయబడుతున్నాం వాంటెడ్లీగా. ఈ యూట్యూబర్లు అందరూ ఇది ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసిరు అన్నట్టు. అలాంటి మానసిక స్థితి హిందువుల్లో వచ్చిందో లేదో నాకు తెలియదండి. అలా ఎవరికైనా మానసిక స్థితి వస్తే దయచేసి నా మాటలను గుర్తుపెట్టుకోండి. సెల్యూట్ చేస్తాను అలాంటి భావజాలం కలిగిన వాళ్ళకి. అదే భావజాలంతో ఉండండి అంతే. ఎవడైతే మత ప్రచారం పేరుతో మన ఇళ్ల కాడికి వచ్చి, లేకపోతే మన ఉండే కాడికి వచ్చేసి మన దేవీ దేవతల్ని, మన ఆచార పద్ధతుల్ని, మన ధర్మాన్ని కించపరుస్తాడో ఒక్కని కొట్టినట్టు కొట్టండి, ఏం పర్వాలేదు. ఇది యూట్యూబర్లు సెట్ చేసిన ఫార్మాట్ కాదు ప్రమోద్, ఇది ధర్మం సెట్ చేసిన ఫార్మాట్. స్వధర్మమపి చావ్యేక్ష నవికంపి తుమర్హసి. ఇది స్వధర్మాన్ని రక్షించుకోవటం అనేది మన ధర్మము, కాబట్టి ఆ ధర్మాన్ని ప్రతి వాడు పాటించాల్సిందే. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే పొద్దు నుంచి బిజీగా ఉండి ఇంటికి రాగానే ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రవచనాలు ఎవడు వింటాడు? వీళ్ళు ఇదంతా క్యాచ్ చేసిరు అన్నట్టు. అందుకే ధర్మ ప్రచారం చేయరు, క్రిస్టియన్స్ ని తిడతారు. వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఎక్కువ కాంట్రవర్సీ చేస్తూ వస్తాయి, లేకపోతే తిట్టినప్పుడు వస్తాయి. వీళ్ళు అవే చేసుకొని డబ్బులు సంపాదిస్తారు అన్నట్టు. ఈ టాపిక్ కొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇదే మాట. ఎందుకంటే కొంతమంది హిందుత్వవాదులు కూడా మాలాగా యూట్యూబ్లో మాట్లాడలేక, మాలాగా హిందువుల్ని మెప్పించలేక యూట్యూబ్లో ధర్మరక్షణ కూడా ఒక ధర్మరక్షణే అంటారు. పైగా వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని మా మీద పడి ఏడుస్తూ ఉంటారు. మేము అడిగింది డబ్బులేగా, వాళ్ళ జీవితాలు రక్తాలు ఏమన్నా అడిగామా? ఎందుకు అడుగుతున్నాం? మేము ధర్మం కోసం చెప్తున్నాం కాబట్టి, ఆ ధర్మం కోసం చెప్పే వీడియోస్ చేయడానికి కూడా ఖర్చు అవుతుంది కాబట్టి, మా విధానం నచ్చిన వాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ రోజున డబ్బు మేమే అడుగుతున్నామా? బి గ్రేడ్ సినిమాలు, సి గ్రేడ్ సినిమాలు తీసి అందులో కుటుంబ విలువలు పతనం అయిపోయేలాగా, సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా సినిమాలు తీసి టిక్కెట్ పేరుతో ఒక్కొక్కటి దగ్గర 200 రూపాయలు 500 రూపాయలు దొబ్బేయటం కాకుండా, పాప్కార్న్ పేరుతోటి మళ్ళీ 500, కూల్ డ్రింక్ పేరుతోటి 500 దొబ్బేసుకుంటా వీళ్ళంతా మరి ఏం చేసుకుంటున్నారు? సొమ్ము చేసుకోవట్లా. అలాంటి వాటికి తగలేస్తున్న ఎంతో మంది ఆలోచించి నిజంగా సనాతన ధర్మానికి పనిచేస్తున్న వాళ్ళకి కదా మనం సహకరించాల్సింది అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే మేమేమి ఈ క్షుద్ర పూజలు చేస్తాం నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఈ బలి కార్యక్రమం చేస్తాం నీకు వ్యాపారం పెరుగుద్ది, లేదంటే మా బాబాని మొక్కితే, రే మీ బాబాని కాదు అట్ట చాలామంది బొకడగాళ్ళు ఉన్నారులే కానీ అట్లాంటి వాళ్ళ గురించి, మా బాబాని మొక్కితే మేము మీకు అద్భుతాలు చేపిస్తాము, మీ కర్మల్ని కాల్చేస్తాము అని చెప్పేసి ఏమన్నా హుండీలు పెట్టి కుండీలు పెట్టి దోచేస్తున్నామా? లేదుగా. మరి ఎందుకురా పద్దాక మా మీద పడి ఏడుస్తారు? ఇవాళ హిందుత్వాన్ని హిందుత్వం ముసుగులో ముంచేస్తున్న బొమ్మ కుమారుల దగ్గర లక్షల కోట్లు ఆస్తుంది. ఈ రోజున నాసిక్, త్రయంబకేశ్వరు, పండరీపురము, శనిసింగనాపూర్ ఇలాంటి దేవాలయాలకు వెళ్లాల్సిన హిందువుల్ని వెళ్ళనివ్వకుండా ఇంకెక్కడికో పిలుచుకొచ్చేసి అక్కడికి దోచుకు తింటున్నారే హిందువుల డబ్బు. ఆ గుళ్ళో ఆ దర్గాలో కొన్ని లక్షల కోట్ల ఆస్తుంది. అలాగే మేము నిత్యం ఎదురొడ్డి ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఈ మత మార్పిడి మాఫియా ముఠాలు, పాషండ మతాలు, ఎడారి మతాలు, వాళ్ళ దగ్గర కూడా లక్షల కోట్లు ప్రతి సంవత్సరం దిగుమతవుతా ఉన్నాయి. వీళ్ళందరితో కలిపి మేము ఫైట్ చేయాలి అంటే మరి మా దగ్గర ఏముండాలి? డబ్బులు లేకుండా గుక్కా పకీర్లాగా సిరిగిన చొక్కాలు వేసుకుని, సింకిపోయిన ప్యాంట్లు సంచులు తగిలించుకొని సైకిల్ మీద ప్యాచ్లు వేసుకుంటూ తిరగాల. మేము అలాగా తిరగాలని మాకు సాయం చేసే హిందూ సమాజంలో నుంచి ఒక్కళ్ళు కూడా కోరుకోవట్లా. ఈ రోజున ప్రజల డబ్బుని అప్పనంగా దోచేసి పథకాల పేరుతోటి పంచిపెట్టేస్తూ, ప్రాజెక్టుల పేరుతో దోచేస్తూ రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించుకొని తింటంటే ఇది ప్రజల పన్నుల్లో నుంచి ఒక్కడ మాట్లాడు. కానీ మేము ఫోన్పేలు, గూగుల్ పేలు అడుగుతుంటే మాత్రం ఎంతమందికి ఎంత నొప్పి వస్తుందరా ఒక్కొక్కడికి. ప్రమోద్ మంచి పని చేసి ఈ టాపిక్ ఎత్తి దీని మీద ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా, ఇవాళ కుదిరిందా? కాబట్టి హిందూ బంధువులరా మీరు ఆలోచించుకోండి. వీళ్ళు అస్తమాను మన డబ్బుల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మన చందాల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇవి ఆగిపోతే మేము ఆగిపోతామేమో అనుకుంటున్నారు. ఇది ఆగిపోతే మా పోరాటం స్థాయి ఈ స్థాయిలో జరగకపోవచ్చు, కానీ పోరాటాన్ని ఆపం. ఎందుకంటే మా పోరాటానికి డబ్బులు కావాలి తప్ప డబ్బుల కోసం మేము పోరాటం చేయట్లేదు. 100 సార్లు చెప్పినా 1000 సార్లు చెప్పినా ఇదే సత్యం, సత్యం పునఃసత్యం. పైగా ఇతను దీనివల్ల ప్రాబ్లం ఏమైపోతుందంటే పొద్దున్న నుంచి కష్టపడి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్లా ఫీల్ అవుతున్నాడు. ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం మా వీడియోస్ ఎవ్వరూ చూడట్లా, ఎన్లైటన్మెంట్ కోసమే చూస్తున్నారు.
అలాగే వ్యూవర్షిప్ కోసం మేము ఇచ్చేట్లా. వ్యూవర్షిప్ ఎవరికి వస్తుంది? మొన్న హిందుత్వం మీద ఎగనెస్ట్గా మాట్లాడాడే నా అన్వేషణ, అలాంటి వాడికి వస్తుంది వ్యూవర్షిప్. వాడికి 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. వాడు వీడియో పెడితే 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు వ్యూస్ అయిపోయిన వీడియోస్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ కోట్లలో కూడా అయితే అయ్యి ఉండొచ్చు. మేము కూడా అలాంటి సెక్యులర్ మాటలు మాట్లాడుకుంటా దేశం మొత్తం తిరుక్కుంటా వీడియోలు చేసుకుంటూ ఉంటే మాకు కూడా అవే వస్తాయి. ఈరోజు మాకు వచ్చే వ్యూస్ కంటే, మాకు వచ్చే రెవెన్యూ కంటే వంటల ఛానల్ పెట్టుకున్నోడికి, వీడియో వ్లాగ్స్ చేసుకునేవాడికి ఇంకా ఎక్కువ వస్తుంది. దానికే వెళ్తాం మేము. పైగా అందరూ ప్రవచనకర్తల గురించి టాపిక్ తెస్తున్నావు కదా. ఈరోజు హిందూ ప్రవచనకర్తల ఛానల్స్ చూడు, ఒక్కొక్కరికి 2 మిలియన్, 3 మిలియన్, 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. భక్తి పేరుతో ఛానల్స్ పెట్టుకుని భక్తి వ్యాపారంగా మార్చుకున్న ఛానల్స్ కూడా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మాకు ఈ రోజున మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే కూడా భయపడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మేము ఇదే దారిలో ఉంటాం, ఇదే పందాలో ఉంటాం. ఎందుకంటే అన్నీ సవ్యంగా ఉంటే అసలు మేము పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి? సవ్యంగా ఏది లేదు కాబట్టి మేము యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధాన్ని హిందువుల దగ్గరికి ప్రతిరోజు తీసుకెళ్తున్నాం. అందుకే 0తో మొదలైన మా ఛానల్స్ ఈ రోజున లక్షల సబ్స్క్రైబర్స్కి వచ్చాయి. ఈ లక్షల సబ్స్క్రైబర్స్ నో డౌట్ కోట్ల మందిగా మారుతారు. అప్పుడు కూడా మా వర్షన్ ఇలాగే ఉంటుంది. మా మీద బాధ్యత పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హిందూ ధర్మంలో బాబానంటే ఏమొచ్చిద్దో, ఇంకో బొమ్మకుమారి అంటే ఏమొచ్చిద్దో అని భయపడిపోయి ఆగం. మేము ఇదే ఫైట్ చేస్తాం. వీళ్ళు ఫైట్ చేసే పాస్టర్లు ఆంధ్రాలోనే ఉంటారు. అవును. క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువ ఆంధ్రాలోనే జరుగుతున్నాయి. అవును. కానీ వీళ్ళ ఆఫీసు తెలంగాణలో ఉంటాయి. వీళ్ళు కొట్లాడే పాస్టర్లు అక్కడ వాళ్ళు ఉంటారు. మరి అక్కడ కదా ప్రాబ్లం, ఎక్కడ ఉంటే అక్కడ కదా ఆఫీసులో పెట్టుకొని ఫైట్ చేయాలి. అవును. వావ్. పాపం ఈ విషయం తెలియక ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళంతా కూడా పాపం ఎక్కడెక్కడో ఉంటారు. వెళ్ళిపోయి కాశ్మీర్ బార్డర్లోనో లేకపోతే చైనా బార్డర్లోనో ఆఫీస్ పెట్టుకుని కూర్చోవాలంటావు, అంతేనా? పైగా ఇప్పుడు రోగం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టరు రోగం వచ్చిన ప్రతోడి ఇంటికి ఆడి ఎక్విప్మెంట్ అంతా వేసుకుని పోడు. ఇంత ఇల్లాజికల్గా, ఇంత ఎలా అంటే మేబీ అలా ఉన్నావు కాబట్టి బాబాని అంత గట్టిగా నమ్ముతున్నట్టున్నావులే. కానీ అక్కడ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో కూర్చుంటారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిర్రా? వెళ్ళరు. వెళ్ళాలన్నా 5-6 గంటలు పడుతుంది. ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని పోవాలంటే 5-6 గంటలు పడుతుంది. పోరు. వీళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎప్పుడైనా దిగి వర్క్ చేసిరా? లేదు. ప్రతోడికి ఈ గ్రౌండ్ లెవెల్ అంటాం బాగా అలవాటు అయిపోయింది. ఏంటి గ్రౌండ్ లెవెల్ అంటే? పైగా గ్రౌండ్ లెవెల్ పోరాటాలు మేము చేయలేదు అంటానికి నువ్వు ఏం చూసావు అసలు మా గురించి? ఈ రోజున 29 కోర్టు కేసులు వేస్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది క్షేత్రస్థాయి పోరాటం కదా. క్షేత్రం అంటే నువ్వు అనుకునేదే క్షేత్రమా? నువ్వు వెళ్ళి నుంచున్నదే క్షేత్రమా? ఈ రోజున ఒక 50 హిందూ సంఘాలు ఉన్నాయంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఒక హిందూ సంఘం ఏదో పలానా పుల్లారావు ఇంట్లో గొడవ అయిందని వెళ్ళారు కాబట్టి మిగతా 49 హిందూ సంఘాలు కూడా పుల్లారావు ఇంటికి వెళ్ళి గొడవ పడితేనే క్షేత్రస్థాయి పోరాటమా? కాదుగా. పుల్లారావు ఇంట్లో గొడవ వచ్చినప్పుడు ఒక సంస్థ వెళ్ళింది, ఎల్లారావు ఇంట్లో గొడవ వచ్చినప్పుడు ఇంకో సంస్థ వెళ్తుంది, లేదా ఇంకో సుబ్బారావు ఇంట్లో గొడవ వచ్చినప్పుడు ఇంకో సంస్థ వెళ్తుంది. ఎవడి పరిధి వాడిది, ఎవడి పనితీరు వాడిది. ఈ రోజున 1.5 లక్షల భగవద్గీతలు మేము ఇప్పటివరకు వితరణ చేయడం జరిగింది. ఇది క్షేత్రస్థాయి పోరాటం కాదా? కోవిడ్ సమయంలో 1000 మంది అర్చక స్వాముల కుటుంబాలకి నిత్యావసరాలు ఇవ్వటం జరిగింది. ఇది క్షేత్రస్థాయి కార్యక్రమం కాదా? తిరుమలలో నేను చేసిన పోరాటాలు చూడు, శ్రీశైలంలో నేను చేసిన పోరాటాలు చూడు, సింహాచలంలో చేసిన పోరాటాలు చూడు. యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం ఎత్తుక్కుంటున్నావు కదా, ఎత్తుక్కో. లలిత్ కుమార్ చేసిన పోరాటాల గురించి మాట్లాడే యోగ్యత, అర్హత ఎవరికి లేదు. అలా అని చెప్పేసి ప్రతి పోరాటం దగ్గర లలిత్ కుమారే వెళ్తాడా అంటే అన్ని చోట్లకి అవ్వకపోవచ్చు. పోనీ లలిత్ కుమార్ ఎప్పుడైనా నేను ఒక్కడిని కట్టలు కట్టేస్తాను ఇంకెవరు చేయట్లేదు అని అన్న మాట ఎక్కడైనా ఉందేమో చూపించు. ఎప్పుడు మాట్లాడలా. లలిత్ కుమార్ స్థాయిలో ఫైట్ చేయలేని వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు ఒక పోరాటం చేయగా ఇది మేం చేసాం కాబట్టి మిగతా వాళ్ళు ఎవరో పని చేయట్లేదు, మేము వాళ్ళకిలాగా యూట్యూబ్లో వీడియోలు పెట్టట్లా అన్నారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా మేము చెప్పాలనుకుంటున్న మాటని 1000 మందికి కావాల్సింది 1,00,000 మందికి చేరుస్తున్నాం. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టో లేకపోతే 1.5 కోటి ఖర్చు పెట్టో 10,000 మందితోటో 25,000 మందితోటో నేను ఒక మీటింగ్ పెట్టాను అనుకో, అక్కడ ఏం మాట్లాడతా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో అక్కడ అదే మాట్లాడతా. ఇక్కడ జై శ్రీరామ్ అంటే అక్కడ జై శ్రీరామ్ అంట. ఇక్కడ జై శ్రీరామ్ అన్నాను కదా అని చెప్పి 1 కోటి రూపాయలు సబ్ పెట్టంగానే జై శ్రీరామ్ అని వంకరలు తిప్పుకుంటానా? తిప్పను. నేను ఎప్పుడు నాలాగే ఉంటా. నేను చెప్పేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వేదికల మీద చెప్పినా ఒక్కటే మాట, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత. ఇలాంటి మాటలే ఉంటాయి. ఎంతో దానికి క్షేత్రస్థాయి అంట. క్షేత్రస్థాయి ప్రతి ఎందుకులే. ఇంకొకటి అదే పనిగా బైబిల్ని ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద నేను వీడియోలు చేయను, తిట్టను. అవును. ఎందుకంటే నీకు ఆ గ్రంథాల గురించి తెలియదు కాబట్టి. ఇది వీళ్ళ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో నేను కాబట్టి టార్గెట్ చేస్తారు. ప్రమోద్, ఈ ఫార్మాట్లో చాలా మంది లేరాయా? చాలా మంది హిందుత్వవాదులు కూడా బైబిల్ ఖురాన్ జోలికి పోరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంత మాత్రం వాళ్ళందరినీ టార్గెట్ చేసామా? మరి ఎవరిని టార్గెట్ చేయింది నిన్ను మాత్రమే టార్గెట్ చేసాం అని ఎట్లా అనుకుంటావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా మాట చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను ఏ రోజన్నా ఈ ప్రమోద్ అనేవాడి పేరు తీసానా? లేదుగా. మరి ఇతన్ని టార్గెట్ చేశాను అంటాడేంటి? నేను ఇతని పేరు తీయాలని చెప్పి నా మీద 10-20 వీడియోలు చేసింది ఇతను. ఎవరిని టార్గెట్ చేశాడు ఒకసారి ఆలోచించు. సాయిబాబా టాపిక్.
వీళ్ళకి ఎందుకు సాయిబాబా నచ్చదో తెలియదు. తెలీదా? సరే తెలీదు అంటున్నావు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తి. సాయిబాబా భారతదేశంలో పుట్టలేదు, ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకో. అలాగే సాయి భక్తులకి సనాతన ధర్మము అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం అనే దాని మీద శ్రద్ధ లేదు, ఎందుకని సాయిబాబా నాకు నచ్చట్ల. అలాగే సాయిబాబా సాయి సచ్చరిత్ర ఆధారంగానే ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి నాకు నచ్చట్ల. ఉదాహరణకి దుని పక్కనే దొడ్డికెళ్ళటం, అంటే మల విసర్జన చేయటం, అంటే మా గ్రామీణ భాషలో చెప్పాలే, ఆడవాళ్ళని ముండా గిండా అని తిట్టడం, ఇట్లాంటివి నాకు నచ్చట్ల. పైగా తనకు అంత ఫాలోయింగ్ పెట్టుకుని స్వతంత్రోద్యమం అంత పీక్ స్థాయిలో జరుగుతుంటే తన భక్తులు ఎవరిని కూడా మీరు స్వతంత్ర పోరాటంలో పాల్గొనండి, ఆ తెల్ల తరిమి కొట్టండి అని చెప్పాల. ఇప్పుడు రోహిల్లా పెళ్ళాన్ని ముండా అని తిట్టినైన ఆ బ్రిటిష్ వాడిని కూడా కొలిచే భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు అని కూడా చెప్పుండొచ్చు. అవి ఏవి చెప్పలేదు పాపం. అందుకని నాకు బాబా గారు అంటే నచ్చదు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? వీళ్ళ గురువులందరూ వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారో, వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి సన్మానాలు చేయించుకుంటారో వాళ్ళందరూ సాయిబాబాని ఆరాధించిన వాళ్ళే, ఇప్పటికీ ఆరాధిస్తున్న వాళ్ళే. మరి క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు నువ్వు భాను మేకల దగ్గరికి, కృష్ణారావు దగ్గరికి, కాళోజీ టీవీ దగ్గరికి వెళ్ళే బదులు ఆ ప్రవచనకర్తల దగ్గరికి వెళ్ళిపోయి, గురువుగారు మరి మీ శిష్యులు ఎట్లా చేస్తున్నారు, ఏంటండి ఇది, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక వీడియో ఇవ్వండి అని చెప్పి తీసుకోవచ్చుగా. పద్మాకర్ గారి దగ్గర, గరికపాటి గారి దగ్గర, చాగంటి గారి దగ్గర, సామవేదం గారి దగ్గర అవి చెయ్యవు. మరి ఎక్కే గడప దిగే గడప అన్నట్టు మొత్తం యాంటీ హిందువుల దగ్గరికి వెళ్తున్నావు. ఒకసారి హిందూ పండితుల దగ్గరికి వెళ్ళి తెలిసేసేయచ్చుగా. హిందువులు ఆలోచించండి ఒకసారి, ఆ పని ఎందుకు చేయట్లేదు వీళ్ళు. రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సాయిబాబా గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. మీరు కూడా చూసి ఉంటారు ఆ క్లిప్. రీసెంట్ గా, అది ఎక్కువ పాతది కూడా కాదు, రీసెంట్ గా. సో అంటే వీళ్ళు సాయిబాబాను వ్యతిరేకిస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ను వ్యతిరేకించట్టే కదా. అవును. దీని గురించి వాళ్ళు ఎట్లా వీళ్ళు సమర్థించుకోగలుగుతున్నారు అసలు? అవును, సమర్థించుకునేది ఏంటి కాలేజీ? నేను ఆల్రెడీ సర్సంగ్ చాలక్ గారిని ఈ వ్యాఖ్యల పరంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పాను ఆల్రెడీ. మిరాకిల్ తెలుసా ఎట్లయిందంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నారు కదా, అవును, ఆయన మాట్లాడింది ఎక్కడ? తెలుగు స్టేట్, ఇక్కడ నార్త్ లో కూడా కాదు, మాట్లాడింది ఇంగ్లీష్ లోనే, కానీ వెనక బ్యానర్ తెలుగులోనే ఉంది. విజయవాడలోనే ఎక్కడ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? వీళ్ళకి ఇప్పుడైనా ఎట్లీ సాయిబాబా గురించి అర్థం అవ్వాలి. ఇది ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు, సోషల్ మీడియాలో చెప్పలేదు, తెలిసిన వాళ్ళకి కూడా ముగ్గురికే చెప్పిన. ఎందుకో చెప్పు, అదేంటో వింటాం. షిరిడీలో నేను 1 వీక్ ఉన్నా, మొన్న 8 days ఉన్నా. దునిలో కొబ్బరికాయ వేయాలి, మన పీచు దియ్యం వేస్తాం అన్నట్టు, కర్మ తగ్గించడానికి దుని ఒకటే ఆప్షన్, చాలా క్విక్ గా. సో కొబ్బరికాయ అక్కడ వేసిన, ఏదో ఒకటి జయ స్వామి అని. ఎవరిని? మమ్మల్ని. వీడు అదే రోజు సాయంత్రం వీడియో పెట్టిండు, మోహన్ భాగవత్ చెప్తే నేను 9 holes మూసుకుంటా అని. ప్రవచనకర్తలతో అయినా చెప్పించండి, లేకపోతే మీకు అంత పరపతి ఉంటే మోహన్ భాగవత్ తో చెప్పించండి అన్నాడు. ఎవరు? ఈ లలిత్ కుమార్. లలిత్ చౌదరినే. సరే, ఇప్పుడు లలిత్ చౌదరి అంటున్నావు, అసలు కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నారా? నా సర్టిఫికెట్లోనూ, నా ఆధార్ కార్డులోనూ, లేకపోతే మా నాన్నగారు పెట్టిన పేరు పెడుతున్న బర్త్ సర్టిఫికెట్ దానిలోనూ ఎక్కడన్నా లలిత్ చౌదరి అని ఉందా? పోనీ నేను పుట్టిన కులం ఏదైతే ఉందో ఆ కులానికి చౌదరి అనేది ఆ కులానికి సంబంధించిన తోక అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా? లేదుగా. మరి నా పేరు చివరిన లలిత్ చౌదరి అని ఎట్ట తగిలిస్తున్నారు? కావాలంటే లలిత్ కుమార్ హిందూ అని తగిలించుకోండి, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నేను హిందువుని. లేదా లలిత్ కుమార్ ఓసీ అని పెట్టండి, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నేను ఓసీనే. ఇప్పుడు నువ్వు ఏదైతే చౌదరి అన్న కులం ఉందో దాన్ని వేదం, ఉపనిషత్తు, పురాణాలు, ఇతిహాసాలు ఎక్కడైనా సరే, బ్రహ్మసూత్రాలు దేనిలోంచి అయినా సరే ఒక్కసారి చూపించే తోకని. నాకెవ్వరికి ఆ తోకలు లేవయ్యా. నాకు ఆ తోకను పెడుతున్నారు అంటే నేను వద్దు అనుకుని వదిలేసిన కులాన్ని నాకు అంటగట్టి నేను నా కులం చక్రంలోనే బంధించాలని చూస్తుంది మీరు. నాకు ఆ కులంతో, ఆ తోకలతోటి నయా పైసా పని లేదు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. హిందువులారా ఒకసారి మీరు చూడండి. ఇందాక ప్రాంతీయ, ఇప్పుడు కులపరమైన వైషమ్యాన్ని పెంచడానికి నాకు వ్యతిరేకంగా. ఎందుకు? ఎందుకంటే సబ్జెక్టు పరంగా నాకు సమాధానం చెప్పే సత్తా కాదు అసలు సమాధానం లేక, అందుకని ఇంత నీచానికి దిగజారిపోతా ఉన్నారు. సో అన్నాడు, ఏమో భలే అన్నాడు కదా అనుకున్నా. ఉన్నాయి, ఏది ఎట్లున్నాయి అంటే ఇండైరెక్ట్ ప్రూఫ్లు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే మోహన్ భాగవత్ ఎవరైతే కలిశారో వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది కూడా ఇందాం, కానీ దానికంటే ముందు నువ్వు ఆ దున్లో కొబ్బరికాయ వేసాను అన్నావు కదా, ఆ కొబ్బరికాయ వేసి మోహన్ భాగవత్జీ మాట్లాడాలని చెప్పే బదులు లలిత్ కుమార్ని మాట్లాడకుండా చేయి బాబా అని అడిగితే సరిపోయేదిగా. ఓ మీ బాబా వల్ల కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు ఒక కొబ్బరికాయ వేసావు కదా, వాళ్ళు 1,00,000 మంది సాయి భక్తులు 1,00,000 కొబ్బరికాయలు దున్లో వేసుకోండి, వేసి ఈ లలిత్ కుమార్ని సాయిబాబాని పొగిడేలాగా చెయ్యండి బాబా అని చెప్పేసి అడుక్కోండి. లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. ఎవరన్నా చేయగలరా? 1,00,000 కొబ్బరికాయలు వేసుకోండి. కాదు కూడదు, 1,00,000 సరిపోలేదు అనుకుంటే ఇంకో 1,00,000 వేసుకోండి, నాకు అభ్యంతరం. లలిత్ కుమార్ నోటితో బాబాని పొగిడేలా చేయండి. లైఫ్ టైం ఛాలెంజా? అది కూడా చిన్నది అయిపోద్ది. మీ వల్ల ఎప్పటికీ కాదు, మీ బాబా వల్ల అసలుకే కాదు. క్లియర్. అయిననే అన్నారంట 70+ years వచ్చాయి కాబట్టి నేను మేబీ రిటైర్ అయితే సాయిబాబా
సేవలోనే ఉంటా అని చెప్పారంట. ఎవరు? మోహన్ భగవత్. తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు పర్సనల్ మీటింగ్, ఇది మన పర్సనల్ మీటింగ్ కాబట్టి బయటకు చెప్పాం కదా. అవును. నీకు ఒక విషయం తెలుసా, రాత్రి నా కల్లోకి వచ్చి బాబా కూడా పర్సనల్గా ఒక విషయం చెప్పాడు. ఏమని? బాబు నా తాట తీసేస్తున్నావు, నాకు వాసిపోతుంది, దయచేసి నన్ను వదిలేసి మా శిష్యులు చేస్తాను ఎదప పనులకు నన్ను ఎందుకు ఎంత వేసుకుంటున్నావు అని బాబా తెగ భంగపడిపోయాడు, తెగ బాధపడిపోయాడు. కోర్స్ అది మా ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయం కాబట్టి దానికి ఆధారం లేదనుకో, అందుకని నేను మాట్లాడను దాని గురించి. ఓకేనా? మోహన్ భగవత్జీ అది చెప్పారంటే ఇద్దరు కూర్చోబెట్టి. అయితే ఇప్పుడు ఇది ఎట్లా బయటికి తీసుకురావాలి అని అనుకున్నా. ఏమైందంటే నేను అక్కడ దునిలో కొబ్బరికాయ వేసా, సాయంత్రం పూట లలిత్ కుమార్ 9 హోల్స్ మూసుకుంటా అని చెప్పాడు. మోహన్ భాగవత్ గారి పేరు తీసి చెప్పాడు. ద వెరీ నెక్స్ట్ డే 28కి నేను దునిలో కొబ్బరికాయ వేసా, 29కి ఏమో ఈయన వీడు అన్నాడు, 30కో ఎప్పుడో అన్నా వీడు అన్న నెక్స్ట్ డేనే మోహన్ భాగవత్ గారు చెప్పారు. ఇది మిరాకిల్ కాకపోతే ఏంటి? 70 ఏళ్ళలో ఆయన ఎప్పుడన్నా చెప్పారా? లేకపోతే ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్రలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంత ఓపెన్గా సాయిబాబా గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడడం మీరు విన్నారా? అవును. అప్పటికైనా మూసుకోవాలి కదా. అవును. దీని తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆ తర్వాత ఏంటంటే తర్వాత మాట్లాడదాం. మధు నువ్వేమన్నావు? మోహన్ భాగవత్ గారు కనుక నాకు 70+ కాబట్టి రిటైర్ అయితే అన్నారు. అయిపోమను. ఇప్పుడు ఆయనే ఉండాలి అని అన్నా మేమన్నా బాధపడతా కూర్చున్నావా? పోనీ ఆయన తప్పుకుంటే సంఘకు ఇంకో నాయకత్వం దొరకదని సంఘ వాళ్ళు ఎవరన్నా అనుకుంటున్నారా? ఏమో రిటైర్ అయ్యే టైం వస్తే రిటైర్ అవుతారేమో. ఈ సరసంఘచాలక్ అనే పదవి కంటే కూడా సాయి భక్తుడిని అనిపించుకోవటం పెద్ద పదవి అని మోహన్ జీ భావిస్తే వెళ్ళిపోయి షిరిడీలో సేవ చేసుకుంటారు. పైగా ఈ కాళోజీ అంటున్నాడు కదా, ఆయన చెప్పినా ఎనరా అని. అవైదికమైంది ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా ఏనో. మాకు శాస్త్రం ప్రమాణం భగవద్గీతలో స్వామి చెప్పిందే, తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే కార్యాకార్య వ్యవస్థిత. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే దానికి శాస్త్రం ప్రమాణం తప్ప సరసంఘచాలక ప్రమాణం కాదు. పైగా నువ్వు అన్నావు చూసావా, ఆ సరసంఘచాలక చెప్తే వింటానని వినలేదు అని. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా. మోహన్ భగవత్జీ గనక ఇదిగో వేదంలో చెప్పబడ్డ పరమ పురుషుడు సాయిబాబానే, పురుష సూక్తంలో చెప్పబడ్డ విరాట్ పురుషుడు సాయే అని గనక సప్రామాణికంగా నాకు నిరూపిస్తే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆల్ హోల్స్ ముసుగు కూర్చుంటా. నేను అప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడుతున్నా. కావాలంటే ఆ వీడియోలో ఈ మాట అన్నానో లేదో ఎత్తుక్కో. నేను నిమిషానికో మాట మార్చడం, గెలవలేనప్పుడల్లా కొత్త కొత్త వాదాలని తీసుకొస్తాం, ప్రాంతీయవాదాలని, కులతత్వాన్ని రెచ్చగొడతాం నా జన్మలో నాకు అలవాటు లేదు. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్పేది ఒకటే, నాకు ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఇది నా ఓపికన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు చెప్పే ఒక్కటే ఒక డైలాగ్. దీనిలో మార్పు ఉండదు, గుర్తుపెట్టుకో. అన్నట్టు ఇది మిరాకిల్ కదా అన్నావు. మిరాకిల్ అంటే ఏంటి? ఇందాక చెప్పా కదా, 2 లక్షల కొబ్బరికాయలకి ఛాన్స్ ఇస్తున్నా, వేసుకోండి. ఇంకొక వీడియోలో మోహన్ భాగవత్ కాదు చెప్పేది, ప్రవచనకర్తలతో చెప్పించండి అన్నాడు. మళ్ళీ అదే మాట చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వేదంలో చెప్పబడ్డ పరమాత్ముడు సాయే, పురుష సూక్తంలో చెప్పబడ్డ విరాట్ పురుషుడు సాయే అని మోహన్ భాగవత్ చెప్పినా, లేదంటే మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు, గరికపాటి వారు, చాగంటి వారు, సామవేదం వారు ఎవరు చెప్పినా సరే ఆల్ హోల్స్ ముసుగు కూర్చుంటా. అంటే స్టేట్మెంట్ కాదు, నిరూపణ ఇప్పించాలి. అర్థమైందా? అరే నువ్వు ఎవరితో అయితే సన్మానం చేయించుకుంటావో ఆ గురువు గారు వద్దిపర్తి గారు, ఆయన ప్రణవ పీఠం ఏలూరులో ఉంటది. అక్కడ సాయిబాబా విగ్రహం ఉందని ఆయన వెబ్సైట్లోనే రాసుకున్నారు. మరి గురువుతో పాటు ఫారెన్ పోతారు, కాశీ పోతారు, నైమిషారణ్యం పోతారు, యుఎస్ పోతారు, దుబాయ్ పోతారు, అని పోతారు. యూరప్ కూడా వెళ్ళి మర్చిపోయినట్టున్నావు. ఇన్ని ట్రిప్పుల్లో గురువు గారిని కలుస్తారు కదా, మరి ఒక్కసారైనా పాపం ఇతనికి తెలియదుగా. ట్రిప్పుల్లో కాదు, ట్రిప్పులు లేనప్పుడు కూడా గురువు గారిని కలుస్తాం. అండ్ ఇంకో మాట, మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు నాకు ఎలా అంటే, సాయిబాబా అని గురువు ఉన్నాడు కదా నువ్వు చెప్తున్నాయినా, ఆ సాయిబాబా కంటే 100, 1000, 10,000 కాదు 1,00,000 రెట్లు నాకు గొప్పవాడు. మీ సాయి కంటే నా గురువు నాకు 1,00,000 రెట్లు గొప్పవాడు. మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు నాకు సాయిబాబా కంటే 1,00,000 రెట్లు గొప్పవాడు. 3 సార్లు చెప్పాను. రిజిస్టర్డ్ ప్రాసెస్ గొప్ప. ఇప్పుడు వెళ్ళి మా గురుదేవుల దగ్గర నువ్వు అడుగు, ఏమండి సాయిబాబా గురించి ఎలా మాట్లాడుతుంటే మీ శిష్యుని మీరు కంట్రోల్ చేయరేంటి? మా గురుదేవులు గనక నన్ను పిలిచి, అరే నువ్వు మాట్లాడకుండా ఆపేసేయి, ఇంకెప్పుడు నువ్వు సాయిబాబా గురించి మాట్లాడొద్దు, నువ్వు నా శిష్యుడివి, నేను చెప్పింది నోరు మూసుకుని విను అని నా గురుదేవులు నాకు చెప్తే నేను ఆగిపోతా. కానీ ఈ పోరాటం నాతో ఆగేది కాదు. ఇది నిజాల్ని ఎవరెవరికి చేర్చాలో వాళ్ళందరికీ చేర్చేసా. వాళ్ళందరూ మాట్లాడటం మొదలెడతారు. తేల్చుకో, ఏం చేసుకుంటావు? సాయిబాబా తత్వం ఏంటి గురువు గారు మీరు ఆరాధించడానికి అని అడగొచ్చుగా. అడగారు. అరే నువ్వే వెళ్ళి చెప్పించొచ్చు కదా ప్రమోద్, సాయిబాబా తత్వం ఏంటో మీ శిష్యుడికి చెప్పండి గురువర్యా అని. అడగారు. వాళ్ళు తెలుసుకోవాలన్నటువంటి కనీస అయినటువంటి జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. బయట హేటెడ్ స్ప్రెడ్ చేయాలి అంతే. జ్ఞానం గురించి ఏ బాబు మాట్లాడుతున్నాడో తెలుసా? ఒకసారి వీడియో చూడండి. కాదన్నా, హలాల్లో హిందువులో ఉన్నటువంటి వాళ్ళు కూడా హలాల్ తిన్నారు కొంతమంది. హలాల్ గురించి తెలుసా? సైంటిఫిక్ గా హలాల్ అనేది ఒక మేకను లేకపోతే ఒక కోడినో కోస్తే అది గొంతు సగం కోస్తే హలాల్ అంటారు. సగం కోస్తే ఏంటంటే అది ఒక
కొట్టుకొని వస్తాయి కాబట్టి ఆ రక్తం అంతా బయటకు పోతాయి. జనరల్ గా ఒక మనిషిలో కానీ ఒక జీవిలో కానీ సర్వరోగాలు రక్తంలోనే ఉంటాయి. అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది. సో ఇప్పుడు ఏంటంటే హలాల్ వాళ్ళు ఏంటంటే ఒక సైంటిఫిక్ గా చెప్తున్నాను నేను. ఇది ఇంత సైన్స్ మాట్లాడుతున్నాడు కదా, హలాల్ వల్ల రక్తం అంతా బయటకు వచ్చేస్తుందంట. జంతువు కొట్టుకోవటం వల్ల రక్తనాళాల్లో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తుందని మాట్లాడుతున్న ఈ మేధావి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతను మాట్లాడిన ఈ విజ్ఞానం మీద ఇతను డిబేట్కి సిద్ధం అవుతాడా? హలాలు మేల హాని అనే దాని మీద మాట్లాడతానంటే నీ కాలేజీ టీవీకే వస్తా విత్ మై కెమెరాస్. ఎందుకంటే తీరా నేను మాట్లాడిన తర్వాత లాస్ట్లో నీకు తేడా కొడితే దాన్ని నువ్వు కటింగ్ చేసుకుంటావు కదా. కాబట్టి నీ కెమెరాస్ నీ, నా కెమెరాస్ నాయి. కాలేజీ రెడీ అయితే ఫోన్ చేయి. ఎంతమందికి ఎన్ని బంపర్లు ఆఫర్లు ఇచ్చినా ఒక్కరు రావట్లేదు. హేటెడ్ స్ప్రెడ్ చేయాలి అంతే. మేము హిందుత్వాన్ని కాపాడుతున్నాం అంటే సాయిబాబాని హేట్ చేయడం ఏంది? అంతేగా. ఇప్పుడు హిందుత్వాన్ని కాపాడటం అంటే హిందూ మతం మారిపోవటానికి కారణమయ్యే ప్రతిదాన్ని హేట్ చేయటమే చేస్తాం. ఇప్పుడు భీష్ముడు గొప్పోడు అని నువ్వే చెప్పావు. మరి భీష్ముడు గొప్పోడు కదా అని చెప్పేసి ఇప్పుడు దుర్యోధనుడిని హేట్ చేయగలరు కానీ భీష్ముడితో యుద్ధం అంటే అని చెప్పేసి మూసు కూర్చున్నారా పాండవులు? బాణం వేసి కొట్టాల్సి వచ్చినప్పుడు భీష్ముడిని కూడా కొట్టేశారు. ఎందుకు? అధర్మం పక్షాన ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు హిందువులు ఎవరో సాయిబాబాని మొక్కుతున్నారు కాబట్టి సాయిబాబాని హిందువే అనుకునేంత అమాయకులు మేము కాదు. హిందుత్వానికి చేటు కలిగించే విధానం అని తెలిసినప్పుడు ఎవరినైనా వేసి కొట్టేస్తాం అంతే. రాసి పెట్టుకో. ఆ క్లారిటీ మాకుంది. దాన్ని కన్విక్షన్ అంటారు. వీళ్ళని నుంచి ఫస్ట్ ఎలా కొట్టాలన్నా వీళ్ళకి నీ ప్రాబ్లం మొత్తం అక్కడ. నువ్వు ధర్మబోధ చేసేది ఉంటే ఇక్కడ ఉండు. అవును. క్రిస్టియన్స్ బైబిల్ మీద వీడియోలు చేయడం మానేసి ధర్మబోధ చేయడానికి అయితే ఇక్కడనే ఉండు. ఆ ప్రాబ్లం అంతా అక్కడ పెట్టుకొని తెలంగాణ ప్రజలని కూడా ఒక ముస్లింతో కలవనీయకుండా క్రిస్టియన్స్తో కలవనీయకుండా హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే అది నెక్స్ట్ జనరేషన్కి ఎంత ప్రాబ్లం? ఏ జనరేషన్ గురించి? ఆ నెక్స్ట్ జనరేషన్లో నా సంతానం లేరా? మా పిల్లలు కూడా ఆ జనరేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ భద్రత గురించి ఆలోచిస్తున్నా. ఈ ధర్మం బ్రతకపోతే రేపు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. అందుకని నువ్వు అంటున్నావు చూసావా, ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని వాళ్ళతో కలవనివ్వకుండా చేస్తున్నాం అని చెప్పేసి. ఏ ముస్లింతో కలవనివ్వాలి? శ్రీరాముడు పుట్టుకను అవమానించిన అక్బరుద్దీన్ లాంటి వాడితోట, ఈ దేశపు రాష్ట్ర పండుగైన బతుకమ్మ తల్లిని అవమానించిన అసదుద్దీన్ లాంటి వాడితోట, లేకపోతే మన హిందూ పూజారిని పాటలు పెట్టాడని చెప్పేసి చంపేసిన ఇమాం ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడితోట, లేకపోతే హిందూ ఆలయంలోకి వచ్చి మలమూత్ర విసర్జన చేసినోడు ఎవడైతే ఉన్నాడో అలాంటి ముస్లిం తోట, లేకపోతే ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటే బజారోళ్ళు అయిపోతారని చెప్పిన పాస్టర్ ఉన్నాడు వాడితోట, లేదు బెజవాడ దుర్గమ్మని స్టేజ్ మీదకి ఎక్కించి ఒక నాటకాల మారితోటి దెయ్యం అనిపించాడు ఒక పాస్టర్ గారు వాడితోటి కలవనివ్వాలా? అడిగేదానికి కూడా సిగ్గు శరం అనేది ఒకటి ఉంటుంది. అన్నీ విడిచిపెట్టేసి మాట్లాడే పని ఎప్పుడు చేయకు ప్రమోద్. చిన్నోడు కాబట్టి, చిన్నోడువేం కాదులే, 38 ఏళ్ళు వచ్చినాయి నీకు కూడా, అయినా కూడా 2 ఏళ్ళు చిన్నోడువేగా. కాబట్టి ఆ చిన్నతనంతో ఆలోచించకుండా కొంచెం జ్ఞానంతో ఆలోచించు. పైగా వీళ్ళని ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళగొట్టాలి అంటున్నావు. వెళ్ళగొట్టడానికి ఇదేమన్నా నీ సొంత ఆస్తి అనుకుంటున్నావా? భారతదేశం, ఈ భారతదేశపు ఫెడరల్ సిస్టంలో నీకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చేమో. నీకు నచ్చని వాళ్ళల్లా పంపించేయాలని కాదు. పైగా ఈ కాలేజీ టీవీ వాళ్ళ గురించి నీకు తెలవదేమో. మొన్నే ఒక ఫెయిల్డ్ ఉద్యమం ఒకటి చేశారు, గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి. అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళే ఇది ఈ రాష్ట్రంలో ఉండాలా? మార్వాడీలు ఉండొద్దు, హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళు ఉండొద్దు. మరి ఇంకెవరు ఉండాలి? ఈ రాష్ట్రాన్ని ఎవరైతే మత మార్పిడి చేయడానికి అన్ని దారులు తెరుస్తారో, మత మార్పిడి వాళ్ళకి రాచబాట్లు వేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. అంతేనా? పోయినాయి ఆ రోజులు, పోయినాయి కాలేజీ. అయినా నేను ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ నాది, మీది కాదు. కొడుకు రాముడు గురించి అడిగితే బైబిల్ గురించి చెప్తారు అనుకుంటా. బైబిల్ ఎట్లుంది? వీళ్ళంతా మా ద్రోహులు, వీళ్ళంతా హేటర్స్, వీళ్ళ తప్పులు ఉన్నాయి అదే చెప్తారు తప్ప రామాయణం గురించి కానీ భాగవతం గురించి చెప్పరు. ఖురాన్లో ఏమున్నది? ఖురాన్లో హలాల్ ఉన్నది, మన హలాల్ తినద్దు, ఇవే చెప్తారు తప్ప మన సాంప్రదాయం గురించి చెప్పండి మాత్రం వీళ్ళకి చేత కాదు అసలు. ఇప్పుడు నా బిడ్డలాగానే ప్రతివాడు కూడా వాళ్ళ బిడ్డకి ఏం చెప్తారు? ఏది తినాలో చెప్తారు, ఏది తినకూడదో చెప్తారు. అర్థమైందా? నేను అంతే. వాడికి ఏది మంచి ఎక్కడి నుంచి తీసుకోవాలి, రామాయణ మహాభారత భాగవత ఇత్యాది గ్రంథాల నుంచి మంచిని తీసుకోవాలని చెప్తాను. అలాగే దేన్ని తీసుకోకూడదు అంటే ఈ పాషండ మతాల పుస్తకాలను పట్టుకొచ్చి ఇదిగో నాన్న మన మతం కాని వాళ్ళని చంపేయాలంటున్నారు చూసావా, అలాంటి పనులు చేయకూడదు. అలాగే నాన్న మన మతం కాని ఆడవాళ్ళని మనం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తారే, అలాంటివి నేను చేయకూడదని ఆటు ఉదాహరణగానే చెప్తా. మరి ఇటు ఇది చెప్తా, అటు అది చెప్తా. ధర్మబోధ చేస్తా, శత్రుబోధ చేస్తా. ఎందుకంటే యుద్ధం చేసే సైనికుడికి మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు రెండింటి విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నమాట. లేదంటే పొరపాటున మన వాళ్ళని వేసేస్తారు, లేదంటే శత్రువు వస్తే కూడా మనవాడే అనుకుని విడిచిపెట్టేస్తారు. రెండూ జరగకూడదంటే ఆ రెండింటికి సంబంధించిన సుజ్ఞానం ఇవ్వాలి. అది మేము ఇస్తాం. రిలీజియన్ గురించే కదా వీళ్ళ గొడవ, మతోన్మాదం స్ప్రెడ్ చేయడమే కదా వీళ్ళ పని. అవును. కంచి పరమాచార్య. అవును. ఒకసారి జూమ్ చేసుకో. డిపి ఈయన కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతి. అవును. లాంగ్ టర్మ్ ఉన్నాడు కదా, ఫస్ట్ నుంచి మొన్నటి వరకు ఉన్నట్టు కదా, 1992 వరకు ఉన్నాడు. ఆహా, కంచి పరమ ఆచార్య అని చెప్తున్నాడు ఎవరు?
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి. మరి నీకు వారి మీద అంత అపారమైన జ్ఞానం ఉన్నప్పుడు, నువ్వు డీపీ కూడా పెట్టుకున్నప్పుడు, వారికి సంబంధించిన ఒక విషయం అప్రామాణికమైంది, మరి ఏ గ్రంథాల్లోనూ చెప్పని విషయాన్ని నీ సొంత పైత్యంతో చెప్పేస్తాను. పైగా నీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి కాళోజీ అనే అతను ఉన్నాడు, చేసిండు అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడుతుంటే, లేదండి వారు పరమాచార్యులు, వారి గురించి అలా మాట్లాడకూడదు, వారిని తమిళనాడు లాంటి ద్రవిడవాదం ఉన్న చోట కూడా పెరియవా అని పిలుస్తారు, అంటే మహా పెరియవా అంటే మహాస్వామి అని పిలుస్తారు, మనం అలా ఆడు ఈడు అని ఏకవచనంతో పలకూడదు అని చెప్పలేకపోయావే. అంటే నీ సోది శుద్ధులు సూక్తులు అన్నీ హిందువులకి హిందుత్వవాదులకే తప్ప ధర్మాన్ని అవమానించే వాళ్ళకి నువ్వేం మాట్లాడవు అనమాట. గ్రేట్. చూశారు కదా, ఇక ఎంతకంటే చాలా దిగి మాట్లాడిన టాపిక్స్ చాలా ఉన్నాయి ఆ వీడియోలో, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆంధ్ర తెలంగాణ లలిత్ చౌదరి ఇట్లాంటి టాపిక్స్. కాబట్టి వీటి మీద నేను క్లారిటీ ఇచ్చేశాను. హిందువులారా, హిందుత్వవాదులారా, తస్మాత్ జాగ్రత్త. మన విడగొట్టడానికి చివరికి అన్ని అస్త్రాలని ప్రయోగించేస్తూ ఉన్నారు. ఇన్ని అస్త్రాలని ప్రయోగిస్తూ ఇలాంటి వాళ్ళని మన మీదకు ఉసిగొల్పుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళ యొక్క ప్రాపగండా వెనకాల ఉన్న అజెండా ఏంటి అనేది మీరే అర్థం చేసుకోండి. అలాగే మాకు అంటే నా వ్యక్తిగత స్లోగన్నే బహుశా ప్రతి హిందుత్వవాదికి ఉంటుంది అన్న నమ్మకంతో చెప్తున్నా. ఎవరన్నా విభేదించి లేదు మేము ఇంకా కులాల చట్టంలో ప్రాంతాల చట్టంలో కొట్టుకుంటామంటే మీ ఇష్టం, కానీ మాకు వరకు మాలాంటి హిందుత్వవాదులందరికీ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, మాకు ఈ జన్మభూమి కన్న తల్లి రెండు స్వర్గం కంటే గొప్పవి, అలా భావించమని చెప్పిన సనాతన ధర్మం అంతకంటే గొప్పది. అందుకే ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.